వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. గుహ్య మాటకి ఇందాక చెప్పినప్పుడు గుహయందున్నది. అదేమిటి? పరేణ నాకం నిహితం గుహాయాం. రోజు గురు ప్రార్థనలో చదువుకున్నవన్నీ ఈరోజు చెప్పుకున్నాం మనం. దహరాకాశ రూపణితో మొదలుపెట్టాం. దహరం విపాపం పరమేశ్వభూతం యత్ పుండరీకం పురమధ్య సగ్గస్తం దహరాకాశ రూపిణి. ఇప్పుడేమొచ్చింది? పరేణ నాకం నిహితం గుహాయాం. నిహితం గుహాయాం అది పరేణ. ఆ మాట చెప్పినప్పుడే పరమా దగ్గరికి వెళ్ళి అది నా అకం. అకం అంటే దుఃఖం. నా అకం అంటే దుఃఖము లేనిది, కేవల ఆనంద స్వరూపము. అది పరేణ నాకం. ఎక్కడుంది కేవల ఆనంద స్వరూపం? నిహితం గుహాయాం. అది ఇక్కడ. అందుకే గుహ అంటే పంచకోశముల లోపల ఉన్నది గుహ. లోపల వెళ్తే కదా గుహ వస్తుంది. అందుకే యదంతం పంచకోశానాం గుహా శబ్దేన గీయతే. కనుక గుహ అంటే పంచకోశ అంతరం. పంచకోశాంతర స్థిత గుహ్య. ఇది తెలుసుకోవాల్సింది. రహస్యోపనిషద్వేద్యత్వాద్ గుహాయాం హృదయాకాశే నిహిత ఇతి వా గుహ్య. గుహ్యశాస్త్రము అంటే ఉపనిషత్ శాస్త్రము. మనం మొదటి రోజునే చెప్పుకున్నాం ఇది. కానీ గుహ్యశాస్త్రం అంటే ఉపనిషత్తుల ద్వారా ప్రతిపాదింపబడే పరతత్వము. అదే కైవల్య పదమును ఇచ్చున్నది అని వివరిస్తున్నారు. అందుకు అమ్మవారిని ఆశ్రయించితే ఎలా అనుగ్రహిస్తున్నారో వివరిస్తున్నారు. శక్తి రహస్యంలో ఉన్న విషయం చూడండి. ఆత్మబుద్ధ్యా ప్రతీకేన మాతృబుద్ధ్యాప్యహం ధియా కర్మణాపి భజన్మత్యః కైవల్య పదమశ్నుతే. ఇది అమ్మవారి గురించి చెప్తూ శక్తి రహస్యంలో చెప్పిన మాట. కైవల్య పద్దాయనికి చెప్పుకోవాలి. కైవల్య పదం రావాలంటే ఎలా వస్తుందో వివరిస్తున్నారు ఇక్కడ. ప్రతీకలయందు, ప్రతీకలంటే మనం ఆరాధించే విగ్రహాలు, వీటి యందు ఆ పరమాత్మయే అనే భావం తెచ్చుకోవాలి. ప్రతీక ఏ పరమాత్మ కాదు, ప్రతీక యందు పరమాత్మ. అందుకు ఆత్మబుద్ధ్యా ప్రతీకేనా. అదేవిధంగా నీ లోపలున్న అహం రూపం అమ్మవారే. మాతృబుద్ధ్యాప్యహం ధియా. ఇలా తెలుసుకుంటూ నువ్వు ఏ కర్మలు చేసినా ఆ కర్మలు నిన్ను నెమ్మదిగా కైవల్య పదం వైపు తీసుకువెళతాయి. ఇంతకంటే ఇంకేం చెప్పేదండి స్పష్టంగా. కనుక నాలో అహం అనబడేది అమ్మయే. ఈ ప్రతీకల యందు ఆ బుద్ధితో ఆరాధన చేస్తున్నాను. అందుకే అమ్మవారు ఎలా చేస్తారో ఆశ్రయిస్తే ఎలా కైవల్య పదం ఇస్తారో చూడండి. ఎలాగోలా అమ్మవారిని పట్టుకోవాలి. పట్టుకుంటే ఆవిడ చూసుకుంటారట ఎలా చేయాలో. ఒక్కసారి తీసిపారేదండి. కొందరు అంటూ ఉంటారు, అమ్మ ఇంకా ఇవ్వవేమి ఇంకా ఇవ్వని. చాలా తొందరపడకూడదు. ఇవాళ ఏదో ఆవిడ పొద్దున పూట వంట ప్రారంభించింది, అప్పుడే పెట్టేవేమో అనకూడదు. లంచ్ అవర్ అవ్వాలి, అప్పుడు పెడుతుంది ఆవిడ. వంట ప్రారంభించింది అంతే. ఇక్కడ టైమింగ్ ఆవిడకి తెలుసు ఎప్పుడు ఇవ్వాలో. అందుకే ఆవిడ ఎలా అనుగ్రహిస్తుందో చూడండి. కైవల్య పదం ఎలా ఇస్తుందో. ఒక్కసారి తల్లిని పట్టుకున్నావనుకో, నువ్వు భాగ్యమను పట్టుకున్నా ఆవిడ అసలు సబ్జెక్ట్ లోపలిది ఆవిడ. అందుకు నెమ్మదిగా లోపలికి లాగుతుందిట. ఆ లాగుతూ ముందుగా నీ స్థూల దేహాన్ని నాశనం చేస్తుందిట. ప్రారబ్ధానుభవంతో స్థూల దేహాన్ని పోగొట్టి సత్య పదార్థం తెలుసుకోవడం వల్ల క్రమంగా సూక్ష్మదేహాన్ని పోగొడుతుంది. తర్వాత క్రమంగా నువ్వు పూర్ణ భావాన్ని పొందుతావట. అంటే ఇంకోటి కావాలని కానీ అక్కర్లేదని కానీ రెండు భావాలు ఇంకొండవు. అప్పుడు కారణదేహాన్ని పోగొడుతుందిట. ఈ విధంగా శరీరత్రయాన్ని నశింపజేసి కైవల్యాన్ని ఇస్తుంది. కనుక కైవల్య పదదాయిని. 3 శరీరాలు పోతేనే కైవల్యం అండి. ఒక్క శరీరం పోతే చావు. మిగిలిన లోపల 2 శరీరాల గొడవ ఉంది. 3 శరీరాలు పోవడానికి మార్గం మాత్రం ఇప్పుడే. ఇక్కడ పొందకపోతే ఎక్కడా పొందలు. అందుకే అమ్మవారు ఆరాధన చేస్తూ ఉంటే ప్రారబ్ధములో అత్యంత తీవ్రమైన వాటిని తొలగిస్తూ, అనుభవించక తప్పని వాటిని అనుభవింపజేస్తూ, ఆ అనుభవం నీకు తెలియనివ్వకుండా కాపాడేస్తూ. ఎంత గొప్పగా చూడండి. ఇది ఎలాంటిది అంటే అనస్థిషియా ఇచ్చి ఆపరేషన్ చేసినట్లు అలా చేస్తుంది అమ్మవారు. అందులో ఏమీ సందేహం లేదు. అలా ప్రారబ్ధానుభవం తీసేస్తుంది. దాంతో స్థూలదేహం పని అయిపోయింది. నీకు అమ్మవారి గురించి ఆలోచన చేస్తూ విచారణ చేస్తూ ఆత్మతత్వాన్ని వినడం వల్ల ఈ సూక్ష్మదేహం అలా నెమ్మదిగా పోతుందట, లీనమైపోతుందట. క్రమంగా నువ్వు కొరత లేని పూర్ణ స్థితి తెలుసుకోగానే కారణదేహం కూడా నశించిపోయి ఈ విధంగా దేహత్రయ నాశనం చేయించి కైవల్య పదమిస్తుందని శక్తి రహస్యం చెప్పిన విషయంగా కైవల్య పదదాయని. త్రిపురా ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు అమ్మవారి త్రిపురా విద్యని ఈ నామములన్నీ గుర్తిస్తుంది మనకి. త్రిపురా త్రిజగద్వంజ త్రిమూర్తి త్రిదశేశ్వరి త్రియక్షరి. ఇక్కడ వరకు 3 నామాలు 3 ఉన్నది. అమ్మవారి పేరే త్రిపుర అండి. సుందరి ఇవన్నీ మనం కలిపాం. ఆవిడ చైతన్య రూపిణిగా ఉంది కనుక సుందరి. కానీ ఆవిడ అసలు పేరు త్రిపుర. అందుకు త్రిపుర అని విడిగా అనొచ్చు, త్రిపుర సుందరి అని కూడా కలపచ్చు. త్రిపుర భైరవి కూడా ఆవిడ. ఏమిటి చెప్తావు ఇప్పుడు?
దశమహావిద్యల్లో త్రిపుర భైరవి ఒకరు, త్రిపుర సుందర ఒకరు. ఇప్పుడు ఏ త్రిపుర ఈవిడ? మనకు సుందరం కొంచెం ఆకర్షణీయంగా ఉంటుంది కనుక సుందరమైన దృష్టితో చూస్తాం. ఆవిడ భైరవి కూడా, ఉగ్రం కూడా ఆవిడే. అబ్బా గోదావరి ఎంత అందముగా ఉన్నది, గలగలా గోదావరి గలగలా గోదావరి. అవునా? వరద వచ్చినప్పుడు చూడండి ఏమైంది, అది విలవిలా గోదావరి. ఇప్పుడు ఇంకా గలగలా గోదావరి కాదు. అలాగే అబ్బా ఈ చలిలో ఆ సూర్యుడు పొద్దున్న వచ్చినప్పుడు అలా వెళ్ళి నిలబడాలనిపిస్తుంది, అది వెచ్చగా, గోరు వెచ్చగా. అవునా? గ్రీష్మం వస్తుంది చూడండి, అప్పుడు ఏమయ్యాడు? అలాగా ఒక్కసారి. అలాగే ఈ ప్రపంచమంతా వ్యాపించిన సుందరమైన మృదువైన వస్తువులన్నీ అమ్మయే ఈ త్రిపుర సుందరి. మరి ఉగ్రత్వం అది అమ్మ కాదు, అది ఆవిడ త్రిపుర భైరవి. ఆ రెండు ఒక్కటే త్రిపుర, ఇదే తెలుసుకో. ఈ రెండు అమ్మాయి అని తెలుసుకుంటే బాధ లేదులేండి. ఇది గొప్ప విషయం. ఎందుకంటే రెండు వేషాలు మా అమ్మే వేసినప్పుడు మా అమ్మ ఎప్పుడు నన్ను చక్కగానే చూసుకుంటుంది, ఇంకేమున్నది. అందుకే సౌమ్యాని యాని రూపాని త్రైలోక్యే విచరంతి తే యాని చాత్యంత ఘోరాని తైరక్షాస్మాం స్తథా భువం అని చెప్తోంది సప్తశతి. అమ్మా నీ సౌమ్య రూపములు ఏమున్నాయో, నీ ఘోర రూపములు ఏమున్నాయో ఆ రెండూ నాకు కావాలమ్మా. అంతేగాని నీ సౌమ్య రూపములు ఇక్కడ తీసుకురా, నీ ఘోర రూపాలు పక్కన పెట్టేయి అని అనకూడదట. ఆవిడ ఘోర రూపంతో పక్కన ఉంటేనే మనల్ని నేడిపించేవి దూరం పోతాయట. అందుకే ఆవిడ ఉండాలి, ఆవిడ రక్ష కావాలి. నీ రెండు రూపములు నన్ను ఈ లోకాల్ని కాపాడాలి. ఎంత బాగా కోరుకున్నారండి. ఇలా ఎవరైనా కోరుకుంటారా? నన్ను వరకు అందరూ కోరుకుంటారు, ఈ లోకాల్ని అనడు. తైరక్షాస్మాం స్తథా భువం, అది గొప్ప మాట. మమ్మల్ని కాపాడు, ఈ లోకాల్ని కాపాడు అని అడిగారు కనుకే వాళ్ళ కోరిక అమ్మవారు వెంటనే తీర్చేట. ఇది గొప్ప విషయం అండి. అది సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి. ముల్లోకాలకి బాధలు పోగొట్టు తల్లి అని అస్మద్వైరి వినాశనం అప్పుడు అడుగు. అంటే ముల్లోకాలకి బాధ పెట్టేవారే శత్రువులు, అంతేగాని ఇవాళ నిన్నెవడో కొట్టిపోయాడని వాడి నాశనం కోసం చండీ సప్ చేయడం కాదు ఇక్కడ అర్థం. ధర్మాన్ని బాధ పెట్టేవారు, లోకాన్ని బాధ పెట్టేవారు, నీ సాధన నిన్ను చేసుకోనివ్వకుండా బాధ పెట్టేవారు ఎవరో వారిని నా నుంచి దూరం చేయి, ఇంతే చాలు. అది అందులో చూపిస్తున్న భావం. అందుకే తల్లి యొక్క రెండు రూపములు మనకు కావాలి. అయితే త్రిపుర అంటే ఇప్పుడు భైరవ సుందర రెండూ అయ్యి రెండూ కానిది కూడా ఆవిడే. అందుకే ఇప్పుడు త్రిపుర నామ వివేచనమే ఒక పెద్ద యోగము. అందుకే ఒక్కొక్క నామ విచారణ ఒక సాధన, ఇది తెలుసుకోండి. ఇప్పుడు నామ విచారణ చేసినప్పుడు దేనికదే ఆహా అనిపిస్తుంది. ఏదైనా గుర్తుందో బయటకు వెళ్ళినప్పుడు కొందరు అంటూ ఉంటారు, వింటున్నంతసేపు బాగుందండి కానీ గుర్తుండదని. అసలు గుర్తుంచుకోవాలని ఆశే దురాశ అండి. అంత వేగం గుర్తుండిపోవాలని తప్పు కదా. మ్యాథమెటిక్స్ క్లాసు వెంటనే గుర్తొచ్చింది, ఎంత హోంవర్క్ చేసావు, ఎంత ప్రాక్టీస్ చేసావు. అయితే ఒకటి లెక్కల పాఠం మర్చిపోతే అసలు మరి పనికిరాదు అది. కానీ ఇది మర్చిపోయినా పర్వాలేదుట, ఎందుకంటే అది వెళ్ళి జీవుడిని తగిలి అక్కడ స్టాక్ అయిపోతుందండి. ఈ జ్ఞానం అక్కడ స్టాక్ అవుతుంది, ఎప్పుడో బాగు చేయడం మొదలెడుతుంది. ఇది తెలుసుకోవాల్సింది. మొత్తానికి ఇవేవి వ్యర్థం కావు. చెప్పవచ్చిన విషయం ఏంటంటే నామాలని విచారణ చేయడమే పెద్ద పారాయణ. ఇప్పుడు పారాయణలో త్రిపురలోకి వెళుతున్నాం. ఈ త్రిపుర బాగా అర్థం చేసుకోవాల్సిన గొప్ప విషయం. అందుకే అంత మహానుభావుడు దత్తాత్రేయ స్వామి వారు పరశురామునికి చెప్పినటువంటి అమ్మవారి విజ్ఞానంతటిని కలిపి త్రిపుర రహస్యం అని పేరు పెట్టారు ఆయన. అంతేగా త్రిపుర సిద్ధాంతం మనకు శాక్తేయ గ్రంథం ఉన్నది. త్రిపురోపనిషత్తునకు ఉపనిషత్తు ఉంది అమ్మవారిది. ఎన్ని అద్భుతాలు కనబడతాయో, అబ్బా ఎంత విస్తారమో. బ్రతుకు చాలదండి అమ్మవారి గురించి ఆలోచించాలంటే. అందుకేం చేయాలి? బ్రతుకంతా అధ్యయనం చేస్తూ ఉండాలి, అంతే. ఇంకేం కావాలి? బ్రతుకంతా అధ్యయనం చేస్తే ఏమొస్తుంది? మళ్ళీ వచ్చి బతకాల్సిన అవసరం ఉండదు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు ఉన్న బ్రతుకంతా అమ్మవారిని నింపుకోవడానికి ఎన్ని గ్రంథాలు ఇచ్చేశారో. ఇప్పుడు త్రిపుర అనే దానిలో ప్రవేశిస్తున్నాం. త్రిపుర అనే శబ్దానికి అర్థం ఈ వివేచన బాగా చేయాలి. ఈ ప్రపంచంలో నువ్వు చూస్తున్నవన్నీ త్రీలే. ఏ త్రీ? ఇంగ్లీషా సంస్కృతమా? అదే దేవానాం త్రితయం త్రయీ ఉతభుజా శక్తిత్రయం త్రిస్వరాః త్రైలోక్యం త్రిపది త్రిపుష్కరమతో త్రిబ్రహ్మవర్ణాస్త్రయః యత్కించిత్ జగతి త్రిధానయమతిం వస్తు త్రివర్గాత్మకం తత్సర్వం త్రిపురేతి నామ భగవచ్చన్వేతి తే తత్వతః. ఇప్పుడు త్రిపురాకి ఎన్ని అర్థములు చెప్పబడుతున్నాయో ఎవరికి వారు పట్టుకోండి. దేవానాం త్రితయం, సృష్టిలోని మూడులేంటో చూపిస్తున్నాడు. దేవానాం త్రితయం, ముగ్గురు దేవుళ్ళుట. ఎవరు? బ్రహ్మ విష్ణు రుద్రులు. త్రయీ వేదము, ఋగ్యజుస్సామములు. హుతభుజాం అగ్నులు మూడు, గార్హపత్యాగ్ని, ఆహవనీయాగ్ని, దక్షిణాగ్ని. శక్తిత్రయం మూడు శక్తులు, ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తులు చెప్పబడుతున్నాయి. త్రిస్వరాః మూడు స్వరములు, ఉదాత్త అనుదాత్త స్వరిత, ఇవి స్వరములు. అటు తర్వాత త్రైలోక్యం మూడు లోకాలు, ఏమంటారు? భూర్భువస్వర్లోకములు.
తర్వాత త్రిపది స్వర్గ మర్త్య పాతాళములు. భూర్భువ స్వర్లోకములు లోకములు త్రిపది అంటే స్వర్గ మర్త్య పాతాళములు, లేదా 3 స్థానములు. నువ్వు ఉన్న చోటు, నీ పై చోటు, నీ క్రింది చోటు. ఇది త్రిపుష్కరం, 3 పుష్కరములు అన్నారు ఇక్కడ. 3 పుష్కరములు అన్నప్పుడు గంగా యమున సరస్వతులు, ఇది భావన చేయాలి. అదేవిధంగా త్రిబ్రహ్మవర్ణా, బ్రహ్మవర్ణములు 3 అన్నారు. బ్రహ్మవర్ణము అంటే బ్రహ్మము అంటే ఓంకారం, ఓంకారం యొక్క 3 వర్ణములు ఏవి? అకార ఉకార మకారములు. అంతేగా త్రిబ్రహ్మవర్ణా అంటే మళ్ళీ మరొకటి. బ్రహ్మము అంటే పరబ్రహ్మమును తెలియజేసే పదములు, అవి తత్ త్వం అసి 3. అహం బ్రహ్మ అస్మి, చూసారా, అది 3. ఇవి 3 కనబడుతున్నాయి కదా. అయితే 3 నిజానికి ఒక్కరే అని తెలుసుకుంటే ఆ ఏకత్వ స్థితి లభిస్తుంది. కనుక 3 ఎవరి కంట్రోల్లో ఉన్నాయో 3 ఎవరో ఆవిడే త్రిపుర. ఇది ఒక్కటే మాట. కనుక ఇప్పుడు అమ్మవారంటే ఎవరు? 3 దేవతలు ఆవిడే, బ్రహ్మ విష్ణు రుద్రులు ఆవిడే, అలాగే 3 అమ్మలు ఆ తల్లి, అలాగే వేదములు 3 ఆ స్వరూపమే, ఇక 3 అగ్నులు ఆవిడ రూపమే, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు ఆవిడే, ఉదాత్త అనుదాత్త స్వరితములు ఆవిడే, 3 లోకములు ఆవిడ, 3 స్థానములు ఆవిడ, 3 ప్రవాహములు ఆ తల్లి. ఈ 3 ప్రవాహములు మనలో త్రిపుష్కర అంటే గంగా యమున సరస్వతి అని చెప్పుకున్నాం. త్రిపుష్కరము అంటే నాడీత్రయం త్రిపురా సుషుమ్నా పింగళా ఇడా. నీ లోపల 3 నాడులే త్రిపుర. 3 నాడుల్లో ఏకశక్తిని గ్రహించగలిగితే అదే త్రిపురోపాసన. మరి ఎక్కడున్నది? అందుకు ఇవి వివరిస్తున్నారు ఇక్కడ. అలాగే మనోబుద్ధిస్తదా చిత్తం పురత్రయం, నీ లోపలే 3 పట్టణాలు ఉన్నాయట, మనస్సు బుద్ధి చిత్తం. ఈ 3 నేను అనుకునేది ఒకటి ఉన్నది, కానీ ప్రధానంగా 3. ఈ 3టి పురత్రయం అంటారు. ఇప్పుడు త్రిపుర తెలిసిపోయింది. ఈ 3 వ్యాపించున్న చైతన్యమే త్రిపుర. ఇది గ్రహించుకోవాలి. ఇలాగ తత్రత్ర వశశ్రేష్ట తస్మాత్ త్రిపురా మత. త్రిపుర గురించి ఎన్ని వ్యాఖ్యానాలు ఉన్నాయో మొత్తం త్రిపుర అంటే తెలిసిపోయింది కదా. అలాగే ఇంత సృష్టికి ప్రధానమైన జ్యోతిర్మండలములు 3, సూర్య చంద్ర అగ్నులు. ఈ 3 యందు వ్యాపించిన శక్తి త్రిపుర. ఇప్పుడు శ్రీచక్రానికి రావాలి. శ్రీచక్రంలో 9 ఆవరణలు, 3 ఆవరణలు ఒక మండలం కింద విభాగం చేస్తే 3 మండలములు. ఆ మండలములు ఏమిటి అంటే త్రికోణం మండలం చాస్యాహ భూపురంచ త్రిరేఖకం అనుకో ఒక మరొక విభజన కనిపించింది. కానీ మొత్తంగా శ్రీచక్రంలో 3 మండలమును విభాగం చేస్తే అది అగ్నిమండల, సూర్యమండల, చంద్రమండల. ఏణాంకా నల్లభాను మండల సశ్రీచక్ర మధ్యస్థిత అంటున్నారు శంకర భగవత్పాలు వారు మాతృకా వర్ణమాల స్థితిలో. ఏణాంక అనల భానుమండల లసత్ శ్రీచక్ర మధ్యస్థిత. ఏణాంక అంటే చంద్రుడు, భానుమండల అంటే సూర్యుడు, అనల అగ్ని, ఈ 3 మండలములతో ఉంటుందట. ఇప్పుడు త్రిపుర అంటే ఏమిటి? శ్రీచక్రం. ఈ త్రిపురను యందు వ్యాపించిన తల్లి త్రిపుర సుందరి. ఎన్ని భావించాలో ఇక్కడ. అంతేకాదు కొండల్ని తీసుకోవాలి. కొండల్ని తీసినప్పుడు బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి 3 గ్రంథులు. ఈ 3 గ్రంథుల నుంచి వ్యాపించి వెళ్ళేది త్రిపుర. ఇవి సరిగ్గా మూలాధారం నుంచి ఒక్కొక్క గ్రంథి వరకు వెళుతుంటే అగ్నిమండల, సూర్యమండల, చంద్రమండలములు. మొత్తానికి ఇంతవరకు చెప్పుకున్నదంతా పట్టుకుని త్రిపురలోకి మనం వెళ్ళిపోవాలి. ఆ త్రిపుర ఒక్కటి చాలుట. ఆ త్రిపురాతత్వ వివేచన చేస్తూ ఉంటే వీటిని 3 నువ్వు చూస్తున్నావు గనక బాధపడుతున్నావు, కానీ 3 ఉన్నది ఒక్కటే అని తెలుసుకుంటే ఏకమైన అమ్మవారు కనబడుతున్నారు. ఇది గ్రహించుకోవాల్సిన గొప్పది. ఏకత్వానికి ఎలా తెలుసుకుంటుందో చూడండి ఇక్కడ. ఇంకోటి త్రిపుర అనే దానికి పరిశీలించవలసిన మరొకటి, భక్తు వ్యవహారంలో మనం చూస్తే 3 శరీరాలు మనకి. ఎన్ని 3లు వచ్చాయో చూడండి ఇక్కడ. మొత్తానికి ప్రపంచమంతా క్రమోల్లాసిని. ఇది త్రిపుర రహస్యంలో చెప్తున్న త్రిక్రమోల్లాసిని. 3 విస్తరించి ఉంది ప్రపంచమంతా. 3 విస్తరించి ఉన్న ప్రపంచంలో విస్తరించిన చైతన్యం ఎవరు? త్రియందు విక్రమించిందే త్రివిక్రమం. మరి నువ్వెందుకు ఆ తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నావు? ఈ 3 వేరువేరుగా చూస్తున్నావు, కానీ దీని యందు వ్యాపించింది ఒక్కటే అని తెలుసుకోలేకపోతున్నావు. ఆ త్రిపుటికి ఏకత్వం చేయలేకపోతున్నావు నువ్వు. అలా చెయ్యలేక భిన్న భిన్నములుగా చూస్తూ ఉన్నావు. ఆ త్రిపుర అనే భావాన్ని తీసేయి, త్రిపుర అని ఏకతత్వాన్ని తెలుసుకో. ఈ త్రిపుటి యొక్క వేరువేరుతనాన్ని తొలగించడమే త్రిపురాసుర సంహారము. అది జరగాలి అంటే త్రియందు విక్రమించినటువంటి ఆ వ్యాపకతత్వం తెలుసుకో, అది త్రివిక్రమము. అప్పుడు నీకు తెలుస్తుంది 3 నడిపించే ఏకమైన త్రిపుర సుందరీ తత్వము. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే త్రిపురాసుర సంహారము, త్రివిక్రమ తత్వము, త్రిపుర సుందరీ తత్వము 3 ఒకటే మనకు అన్వయిస్తున్నాయి. ఇది గ్రహించవలసింది. అందుకే త్రిపుర అనే నామం ఎంత భవ్యమైనది. ఇప్పుడు మన శరీరం 3 శరీరాలు ఉన్నాయి, అవునా లేదా? స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. మరి పంచకోశాలని చెప్పారండి, 2 ఒకటే. అన్నమయ ప్రాణమయ శరీరములు కలిపితే స్థూలమైపోయింది. తర్వాత మనోమయ విజ్ఞానమయ కలిపితే సూక్ష్మ శరీరం, ఆనందమయ కోసం కారణ శరీరం అయిపోయింది కదా.
కనుకనే ఈ 3 శరీరాలు మనకున్నాయి. మూడింటికి అవస్థ ఏది? 3 అవస్థలు. మళ్ళీ జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు 3 అవస్థలు దీనికి చెప్పబడుతున్నాయి. ఇది ఎన్ని కాలాల్లో ఉంటుంది? నిన్న, రేపు, నేడు, అంతే కదా. అనక మనం చూసే లోకములు 3, కాలములు 3, శరీరంలో 3, అవస్థలు 3. ఈ 3 అవస్థల్లో చైతన్యం ఉందా లేదా? ఈ 3 శరీరాల్లో చైతన్యం ఉందా లేదా? కనుక 3 శరీరాలను విడిగా చూస్తున్నావా? 3 శరీరాల్లో ఉన్న ఒక్క చైతన్యాన్ని నువ్వు చూస్తున్నావా? కనుక త్రిపురములు 3 చోట్ల యందు ఉన్నటువంటి ఏక చైతన్యమే త్రిపుర. ఇప్పుడు చూస్తే నాలో స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లోనూ నా యొక్క జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థల్లో ఉన్న చైతన్య రూపమే త్రిపుర. అదే నిజమైన అందమైన వస్తువు. కానీ ఈ పురముల్లో ఆవిడ ఉండడం వల్లే పురాలకు అందం, ఆవిడ లేకపోతే ఏమీ లేదు. కనుక త్రిపురాలకి సౌందర్యం ఇచ్చే తల్లే త్రిపుర సుందరి. ఇది తెలుసుకోవాల్సింది. ఈ త్రిపురాల్లో ఈ సౌందర్యం ఎలా ఉందండి? నిరంతరం ప్రవహిస్తోందండి. అది ఆ ప్రవాహం, ఫ్లో ఫ్లో ఫ్లో, శక్తి ప్రసరిస్తోంది. ఆ ప్రసరణకే లహరి అంటారు. ఆ సుందరే సౌందర్య లహరి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే త్రిపుర సుందరి ఎంత గొప్పదండి ఆవిడ. అందుకే మహా త్రిపుర సుందరి అని చెప్పడం. ఎంత లావణ్యావిడిది, లలిత మహా త్రిపుర సుందరి. ఇంకా మీ ఇష్టం. ఇలా భావించి త్రిపుర అని. ఇంకా త్రిపుర శబ్దానికి మరొక అర్థం ఏదో అయిపోయింది అనుకుంటే మళ్ళీ పుర అనే మాటకి చోటు అనొక అర్థం. పుర అంటే మునుపే అని అర్థం. అందుకే మూర్తిత్రయస్యాపి పురాతనత్వాత్ తదంబికాయా త్రిపురేతి నామా. మూర్తిత్రయస్యాపి పురాతనత్వాత్ త్రిభిపురా త్రిపుర. దీనికి అర్థం ఇంతవరకు. 3 యందు ఉన్నది ఇంతవరకు అర్థం చెప్పుకున్నాం. అయితే ఈ 3 వచ్చేకి అమ్మవారు వచ్చారా? ఇది ఆలోచన. అందుకండి ఇంత అందం వస్తున్నది. ఈ 3 వచ్చేకి అమ్మవారు వచ్చారండి. వీటికి ముందే ఆవిడ ఉందిట. అందుకే ఉదాహరణ గతంలో మనం ఒక ఉపమానం చెప్పుకున్న బెలూను మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుని తప్పేం లేదులేండి. బెలూను ఊదిన తర్వాత దాని నిండా గాలి ఉంది. ఊదక ముందు గాలి లేదా? బెలూన్ పేలిపోయింది, గాలి ఉంది. అర్థమైంది కదా. అలాగే త్రిపురములనే లోకం ఏర్పడకముందు గాలి వలె అమ్మవారు ఉన్నారు. త్రిపురాలు ఏర్పడ్డాక త్రిపురాల్లోనూ ఆవిడున్నారు. ఈ త్రిపురాలు పోయినా ఆవిడ ఉంటారు. అందుకే త్రిభిపుర 3ంటికి ముందే ఉన్నది అని చెప్పడం ఇక్కడ. అందుకు ఈ 3 ప్రపంచ విషయములైతే 3ంటి యందు ఉంది. ఈ 3 ఏర్పడక ముందు ఉన్నది. ఈ 3 పోయినా కూడా ఉంటుంది. ఎవరైతే ఎప్పుడు ఉంటారో ఆవిడ్ని పట్టుకున్నవాడు ఎప్పుడూ ఉండే మోక్షాన్ని పొందుతాడు. ఇది తెలుసుకోవాల్సింది. అంత స్పష్టమైపోయింది కదా. అందుకే త్రిపుర. ఆ త్రిపురా తత్వాన్ని త్రిజగద్వంద్య. మొత్తం ముల్లోకాలు వాళ్ళు కూడా నమస్కారం చేస్తున్నారు. అందరికి కావాల్సింది నిజానికి అదేనండి. లలిత అంటే కొందరికే కాదు, అందరికి కావాల్సింది ఆ లలితే. ఎవరికి అక్కర్లేదు ఆ సౌందర్యం, ఆ చైతన్యం. కనుక త్రిజగద్వంద్య, ముల్లోకాల్లో అందరి చేత ఆవిడే ఆరాధింపబడుతోంది. ఒక ఆయన బయలుదేరి నేను చేయలేదండి ఏమంటారు అన్నాడు. నువ్వు దాన్నే చేస్తున్నావు, నీకు చైతన్యం కావాలా లేదా? నువ్వు దాన్నే వందనం చేస్తూ పట్టు కూర్చున్నావు నిజానికి. అందుకే త్రిజగద్వంద్య అని ఇక్కడ. త్రిజగద్వంద్య అనడంలో విశేషం ఏంటంటే ముల్లోకాల్లో ఉండే యోగులు త్రిజగత్ 3 చోట్లలో అమ్మవారిని ఆరాధన చేస్తున్నారు. ఆ 3 చోట్లే శిరస్థిత చంద్రనిభ ఫాలశ్చంద్ర ధనుప్రభ హృదయస్థార విప్రక్ష. అక్కడ త్రికోణాంతర దీపిక. అది భావించడం. త్రిజగ ద్వంద్య 3 చోట్ల ఆరాధించడం అనే దాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అలాంటి ఆరాధననే తీసుకుని మహానుభావుడు మూకకవి చెప్తున్నాడు. మధ్యే హృదయం మధ్యే నిటలం మధ్యే శిరోపి వాస్తవ్యాం చండకర చక్ర కర్ముక చంద్ర సమాభాం నమామి కామాక్షీం అన్నాడు ఇక్కడ. అందుకే చండకర అంటే సూర్యుడు, చక్రకార్ముక ఇంద్రధనువు, చంద్ర సమాభాం అంటే రవిప్రక్ష, ఇంద్రధనుప్రభ, చంద్రనిభ. ఇవి ఎక్కడ ధ్యానించాలి? మధ్యే హృదయం మధ్యే నిటలం మధ్యే శిరోపి వాస్తవ్యాం. అక్కడ 3ంటి యందు ఆరాధింపబడుతోంది కనుక త్రిజగద్వంద్య. ఆవిడే త్రిమూర్తి. ఇంతవరకు బ్రహ్మ విష్ణు రుద్రాదులకు మునిపే ఉంది అంటే మరి బ్రహ్మ విష్ణు రుద్రాదులు ఎవరు? వారు వేరా? అమ్మ యొక్క మూర్తులేవారు. అందుకే త్రిమూర్తి అని చెప్పినప్పుడు 3 రయ్యలు 3 రమ్మలు, ముగ్గురిని స్మరించుకోవాలి ఇక్కడ. బ్రహ్మ విష్ణు రుద్రులు, సరస్వతి, లక్ష్మి, దుర్గలు. ఈ 3ంటితోనే ప్రపంచం నడుస్తుంది. 3 రమ్మల మూలపుటమ్మ. అదే త్రిమూర్తి. ఆవిడే త్రిదశేశ్వరి. ఆవిడ మొత్తం దేవతలందరికీ నాయకురాలు. త్రిదశులు అంటే దేవతలు. ఎందుకంటే దేవతలు ఎప్పుడూ 30 ఏళ్ల వయసులో కనబడుతూ ఉంటారట. 30 ఏళ్ళు అంటే మంచి పక్వమైన శరీరం అండి అది. అంటే త్రిదశలు అంటే దేవతలు. ఇదొక అర్థం. అంతేకాదు
వాళ్ళకి 3వ దశ అంటే బాల్య కౌమార యవ్వనం, ఇది 3వ దశ. ఎప్పుడు ఆ 3వ దశలోనే వాళ్ళు ఉంటారట. వాళ్ళకి 4వ దశ అయిన వార్ధక్యం లేదు, 5వ దశ అయిన మరణం లేదు. కానీ 3వ దశ అంటే యవ్వనం. ఎప్పుడు యవ్వనంలో ఉండడమే త్రిదశ. కానీ ఎప్పుడు యవ్వనంలో ఉంటున్న దేవతలకి ఈవిడ ఈశ్వరి గనక త్రిదశేశ్వరి. అర్థమైంది కదా? అక్కడితో అయిపోయిందా? అసలుకు రావాలి. త్రిదశ ఈశ్వరి, 3 దశలకి ఆవిడ ఈశ్వరిట. 3 దశలు అంటే జాగ్రత్త దశ, స్వప్న దశ, సుషుప్తి దశ. ఈ 3 దశల్లోని జీవులకు ఆవిడే నాయకురాలు, త్రిదశేశ్వరి. అలాంటి తల్లి త్రియక్షరి.